హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం చిక్కుడు గింజలు కర్రీ చేయబోతున్నాం. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, టొమాటో, మిర్చి, ఇంకా చిక్కుడు గింజలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఏం చేయాలనేది చూద్దాం. ఆనియన్స్, టమాటోస్, ఇంకా మిర్చి చాప్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో వేసుకుందాం. ఎందుకంటే చిక్కుడు గింజలు ఉడకవు, కుక్కర్కి వేసుకుంటే విజిల్ రానిస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో మనం కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అనేవి దీంట్లో వేసుకుని మగ్గనిద్దాం. ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆగిన తర్వాత టమాటోస్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు టమాటోస్ ఇంకా మిర్చిని కూడా యాడ్ చేసి టమాటోస్ మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకుందాం. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని దీంట్లో వేసేద్దాం. మేమైతే చిక్కుడు గింజలు అంటాం, మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, దీంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత కలుపు. ఇవి కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లో పసుపు, కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం చిటికెడు పసుపు, ఇంకా రుచికి తగ్గ కారం, మీరు ఎంత తింటే అంత కారం వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టుకుని ఉంచుకుందాము. తర్వాత వాటర్ పోసుకుని మనం క్లోజ్ చేసేద్దాం. కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా నేను హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసాను. కొద్దిసేపు ఉంచి ఇవి మిక్సీ పట్టేంత వరకు ఉంచి వాటర్ పోసుకొని మనం దీంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ని వేసుకుందాం. సరిపడినంత వాటర్ వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకుని శుభ్రంగా ఓ 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఉంచుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. నేను ఎందుకంటే 3 విజిల్స్ రానిస్తున్నాను, నాకు తొందరగా ఉడకదు. ఇక్కడ పప్పు అయినా కానీ తొందరగా ఉడకదు, ఎక్కువ విజిల్స్ రావాలి కాబట్టి నేను 3 విజిల్స్ రానిస్తున్నాను. మీకు తొందరగా ఉడికిపోతుంది అని అనుకుంటే 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇవన్నీ నేను కుక్కర్కి విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను మీకు అది ఎలా ఉన్నది అనేది. బాగుంటుంది కర్రీ అనేది, చికెన్ కర్రీలా ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి విజిల్ అనేది వచ్చేసినాయి, 3 విజిల్స్. కూర అనేది ఉడికిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ని మనం ఇప్పుడు లిడ్ తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. మనకి గింజ అనేది కూడా ఉడికిపోయింది మెత్తగా. ఇవన్నీ ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది ఇంతే కర్రీ అనేది. మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. కర్రీ అనేది అయిపోయింది. ఇదిగోండి మొత్తం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.